హాయ్ అండి. క్రాబ్ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? మా ఫ్యామిలీలో అయితే అందరికీ చాలా ఇష్టం అండి. ఎప్పుడు పీతలు తెచ్చినా సరే మొత్తం ప్లేట్ అంతా కూడా ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఈ వీడియోలో చూపిస్తున్న క్రాబ్ కర్రీని చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, వచ్చేయండి సింపుల్గా క్రాబ్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను. బ్యాచిలర్స్ అయినా కానీ, వంట రాని వాళ్ళైనా కానీ, ఎవరైనా సరే సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో క్రాబ్ కర్రీని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే ఈ మెజర్మెంట్స్తో ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ మీరు ఒకసారి కమెంట్లో కూడా నాకు చెప్పండి మీరు చేసిన క్రాబ్ కర్రీ ఎలా వచ్చింది ఈ మెజర్మెంట్స్తో అని. సో ఇంకెందుకండి ఆలస్యం, రెండు ఇంగ్రీడియంట్స్ చూసిద్దాం. ఈ కర్రీకి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం మేము 4 ఆనియన్స్ తీసుకున్నాము, మసాలా కోసం కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ధనియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాము, అల్లం 1 టేబుల్ స్పూన్, మిరియాలు 6 పచ్చిమిర్చి, 13 రెబ్బల దాకా వెల్లుల్లి తీసుకున్నాము, 2 ఇలాచీ తీసుకున్నాము, 4 లవంగాలు, 2 దాచిన చెక్క తీసుకున్నామండి. వీడియోలో చూపించినట్టుగా మెజర్మెంట్స్ తీసుకోండి. ఇవి మిక్సీ చేసుకున్నాము. ఇలా మనకి పేస్ట్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం కొబ్బరికాయ తీసుకోవాలండి. కొంచెం వాటర్ చేసి కొబ్బరికాయ ప్యూరీని మనం రెడీ చేసుకోవాలి. క్రాబ్ కర్రీలో కొబ్బరి చాలా బాగుంటుంది. మొత్తంగా క్రాబ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఇక్కడ మేము 2 కేజీస్ క్రాబ్స్ అని తీసుకుని క్లీన్ చేసి రెడీ పెట్టుకున్నామండి. ఇది వీడియోలో స్టార్టింగ్లో చూపించిన మసాలా పేస్ట్. అండ్ కర్రీలో వేయడానికి తగినంత కారం, 3 మీడియం సైజ్ టమాటోస్ ప్యూరీ చేసి పెట్టుకున్నామండి. ఇది కోకోనట్ ప్యూరీ. ఇక్కడ మేము 3 రెమ్మల కరివేపాకు, 1 కట్ట కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండి. అలాగే తగినంత పసుపు వేసుకుంటాము. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవడానికి రెడీ పెట్టుకున్నాము. ఇవి క్రాబ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. క్రాబ్ కర్రీ ఆయిల్ ఎక్కువ ఉండాలి. మేము పోపులు అనేవి స్టార్టింగ్లో చూపించడం మిస్ అయ్యామండి, సారీ, ఏమనుకోవద్దు. పోపులు వేసి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టార్టింగ్లో చూపించిన మసాలా పేస్ట్ అండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్లోని పచ్చి స్మెల్ అంతా పోయి బాగా ఫ్రై అయ్యే వరకు బాగా వేపుకోవాలండి. ఇందులో మేము 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేస్తున్నామండి. పసుపు కూడా యాడ్ చేశాక కొంచెం బాగా కలుపుకోవాలి. అంటే పసుపులో ఉండే పచ్చి స్మెల్ కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ, 3 మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నాం కదండి, ఆ ప్యూరీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నామండి వీడియోలో చూపించినట్టుగా. ఒకవేళ మీరు తక్కువ సాల్ట్ తినే వాళ్ళైతే ఇంకా తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ప్రాన్స్ అనేవి మ్యాక్సిమం సాల్టీగా ఉంటాయి. సో దానికి తగ్గట్టుగానే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కోకోనట్ ప్యూరీ యాడ్ చేస్తున్నామండి. కోకోనట్ ప్యూరీ యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అంతా కూడా ఎల్లోయిష్గానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేస్తున్నామండి. క్రాబ్ కర్రీకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఒకవేళ మీరు కారం తక్కువ తినేలా ఉంటే 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం వేసి బాగా ఫ్రై చేశాక ఆయిల్ అనేది తేలుతుంది కదండి, ఇప్పుడు మనం ఇందులో క్రాబ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పటివరకు చూసారంటే మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ క్రాబ్స్ అనేవి వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. క్రాబ్స్ వేసుకున్న తర్వాత మీరు ఒకసారి అడుగు నుంచి ఫ్రంట్ అండ్ బ్యాక్ డైరెక్షన్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోండి. క్రాబ్స్ అనేవి పైన షెల్ ఉంటుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైమే పడుతుందండి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా క్రాబ్స్ని ముందుకి వెనక్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ డైరెక్షన్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 1 కట్ట దాకా కొత్తిమీర తీసుకున్నామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ డైరెక్షన్లోనే స్లోగా క్రాబ్స్ అనేవి ఇరిగిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని లిడ్ పెట్టి కవర్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే క్రాబ్ అనేది ఇక్కడ మనకి 70% వరకు అయితే కుక్ అయిందండి. ఇంకా 30% వరకు అయితే కుక్ అవ్వాల్సి ఉంది. సో దానికోసం ఒకసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ డైరెక్షన్లో బాగా కలుపుకుంటున్నామండి.
ఇలా స్లోగా క్రాబ్ని అయితే కనుక కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే వాటికి ఉన్న వింగ్స్ అనేవి ఇరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం అనేది యాడ్ చేసుకుంటున్నామండి. వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని అయితే తీసుకున్నాం కదండి, దాంట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఇలా చింతపండు రసం తీసుకున్నామండి. ఆ చింతపండు రసాన్ని క్రాబ్ కర్రీ కోసం వేసుకుంటున్నాము. ఇప్పుడు రసం వేసిన తర్వాత ఒకసారి క్రాబ్స్ అనేవి విరిగిపోకుండా స్లోగా ఫ్రంట్ అండ్ బ్యాక్ డైరెక్షన్లో అడుగు నుంచి ఒకసారి మాత్రమే ఇలా పైన కదుపుతూ కలుపుకోవాలండి, ఎందుకంటే క్రాబ్ అనేది 70% వరకు కుక్ అయిపోయింది కాబట్టి స్లోగానే కలుపుకోవాలండి. కలుపుకొని ఇలా మూత పెట్టేసి ఉంచాలి. 2000 years later. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే క్రాబ్ అనేది చాలా బాగా కుక్ అయిందండి, అంటే 100% కూడా కుక్ అయిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆయిల్ అనేది కూడా బాగా పైకి తేలిందండి, అంటే కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. చూడండి, ఇక్కడ క్రాబ్ అనేది కూడా మీకు చాలా నీట్గా చాలా డెలిషియస్గా కనిపిస్తుంది కదా. కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరేమంటారండి ఈ కర్రీని చూసి? క్రాబ్ కర్రీ ఎలా వచ్చింది? చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలో చూపించిన మెజర్మెంట్స్తో మీ ఇంట్లో కూడా ఈ వారం క్రాబ్ కర్రీ చేసుకోండి. ఈ క్రాబ్ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో మీ సజెషన్స్ని అలాగే మీ రిక్వెస్ట్ని కూడా క్లియర్గా మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మీ ముందుకి ఆ వీడియోస్తోనే వస్తాము. ఇంకా మీకు ఏ కర్రీస్ కావాలన్నా కూడా క్లియర్గా కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి, తప్పకుండా ఆ వీడియోస్ చేస్తాము. ఇప్పటివరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.